श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ మంగళవా. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు కరుణాసంధిలో 28వ పద్యాన్ని కొట్టిదను కైకొంబ ಅರಕ್ಷಣ ಬಿಟ್ಟಗಲ ತನ್ನವರ ದುರಿತಗಳಟ್ಟುವನು ದೂರದಲ್ಲಿ ದುರಿತಾರಣ್ಯ ಪಾವಕನು ಬೆಟ್ಟ ಬೆನ್ನಲಿ ಹೊರಿಸಿದವರಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದನೇನೋ ಹರಿ ಕೆಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧೆಯ ನುಣಿಸಿ మురిదన అహితరను అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 29వ పద్యం. ఖేద మోద జయ అపజయ మొదలాದ ದೋಷಗಳಿಲ್ಲ ಚಿನ್ಮಯ ಸಾದರದಿ ತನ್ನಂಘ್ರಿ ಕಮಲವ ನಂಬಿ ತುತಿಸುವರ ಕಾದುಕೊಂಡಿಹ ಪರಮ ಕರುಣ ಮಹೋದಧಿಯು ತನ್ನವರು ಮಾಡಿದ ಅಪರಾಧಗಳ ನೋಡದಲೇ ಸಲಹುವ ಸರ್ವ ಕಾಮದನು. ಪದಚ್ಛೇದಂ. ಖೇದ, ಮೋದ, ಜಯ, ಅಪಜಯ ಮೊದಲಾದ ದೋಷಗಳು ಇಲ್ಲ. ಚಿನ್ಮಯ ಸಾದರದಿ ತನ್ನಂಘ್ರಿ ಕಮಲವ ನಂಬಿ ತುತಿಸುವರ ಕಾದುಕೊಂಡಿಹ ಪರಮ ಕರುಣ ಮಹೋದಧಿಯು ತನ್ನವರು ಮಾಡಿದ ಅಪರಾಧಗಳ ನೋಡದಲೇ ಸಲಹುವ ಸರ್ವ ಕಾಮದನು. ఇక ప్రతిపదార్థము. ఖేద అంటే దుఃఖము, మోద అంటే సుఖము, జయ అంటే ఒకరు తనను గెలవటం, ఒకరు తనను జయించటం. అపజయ ఒకరి చేతిలో తాను ఓడిపోవటం. అపజయ అంటే పరాజయము, తాను ఒకరి చేతిలో ఓడిపోవటము మొదలైనటువంటి దోషಗಳಿಲ್ಲ. భగవంతునికి ఈ దోషములు లేదు. చిన్మయ జ్ఞానానంద స్వరూపుడు. సాదరది అంటే భక్తి శ్రద్ధలతో ఆదరంగా తన్నంఘ్రి కమలవ అంటే తన పాద కమలములను నంబి నమ్మకముతో తుతిసువర అంటే తన పాద కమలములను నమ్మి ఎవరైతే తనను స్తోత్రం చేస్తారో వారిని కాదుకొండిహ రక్షించుచున్నాడు.
పరమ కరుణ మహోదధియు, పరాకాష్ఠ చెందినటువంటి కారుణ్యమనేటటువంటి సముద్రమే అయి ఉన్నాడు శ్రీహరి. తన్నవరు తన భక్తులు మాడిద చేసినటువంటి అపరాధಗಳ తప్పులను నోడదలే చూడకనే సర్వకామదను అన్ని కోరికలను ఇచ్చువాడైనటువంటి శ్రీహరి సలహువ రక్షించును. ఇక తాత్పర్యం, శ్రీహరి జ్ఞానమే స్వరూపముగా కలిగినటువంటి వాడు, చిన్మయుడు. అతనికి దుఃఖము, సుఖము, జయము, ఒకరి చేతిలో ఓడిపోవటము, ఒకరు తనను గెలవటము, పరాజయము, తాను ఓడిపోవటము మొదలైనటువంటి దోషములు ఏవీ లేవు. తన పాదపద్మములను నమ్మి ఆదరముతో స్తుతించేటటువంటి తన భక్తులను ఎల్లవేళలా రక్షణ చేస్తూ ఉంటాడు. శ్రీహరి అపారమైనటువంటి కరుణా సముద్రుడు. అంటే సముద్రమునకు ఏ విధంగా ఎల్లలు లేవో అటువంటి ఎల్లలు లేని కారుణ్యమనేటటువంటి సముద్రము వలె ఉన్నాడు. తన భక్తులు చేసేటటువంటి అపరాధములను చూడడు, లెక్కించడు. తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తూ వారిని సదా రక్షిస్తూ ఉంటాడు అని తాత్పర్యం. ఇక ఖేదము అంటే దుఃఖము, మోదము అంటే సుఖము, జయాపజయములు ఇవన్నీ కూడా భగవంతునికి లేవు. ఎందుకు లేవు అనంటే ఇవన్నీ కూడా ప్రాకృత దేహము కలిగినటువంటి జీవులకు మాత్రమే ఈ వికారములన్నీ. అయితే భగవంతుడు అప్రాకృతుడు, ప్రకృతి సంబంధము లేనటువంటి వాడు కాబట్టి అతనిని ఖేద మోద జయాపజయ మొదలాద దోషಗಳಿಲ್ಲ అని చెప్పి వెంటనే చిన్మయ అని చెప్పారు. అంటే జ్ఞానస్వరూపుడు, అది కూడా అప్రాకృతమైనటువంటి జ్ఞాన స్వరూపుడు చిన్మయ అని అంటే. ఈ దోషములన్నీ ఖేదమోద జయాపజయ మొదలైనటువంటి ఈ దోషములన్నీ ప్రకృతి సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధము కలిగినటువంటి, లింగదేహము కలిగినటువంటి జీవులకు మాత్రమే. భగవంతుడు అప్రాకృతుడు కాబట్టి ఈ దోషములు ఏవీ లేవు ఆయనకి. కాబట్టి అతడు చిన్మయ స్వరూపుడు, జ్ఞాన అప్రాకృతమైనటువంటి జ్ఞానస్వరూపుడుగా ఉంటూ ఉన్నాడు. అయితే త్రివిధ జీవరాశులు, సాత్విక రాజస తామస జీవరాశులు, త్రివిధ జీవరాశులకు అతడు బింబరూపి అయి ఉన్నాడు. అంటే తామసులైనటువంటి కలి మొదలైనటువంటి అసురులకు, సాత్విక జీవరాశిలో ఉత్తమములైనటువంటి బ్రహ్మవాయు మొదలుకొని సమస్త జీవులకు అందరికీ కూడా ఇతడు బింబరూపి అయి అందరి హృదయ కమలములందు ప్రత్యేక బింబ రూపము ధరించి వారు ఉపాసన చేయటానికి ఉంటూ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు కలి మొదలైనటువంటి అసురుల యందు కూడా ఇతడు బింబరూపి అయి ఉన్నప్పుడు కలి మొదలైనటువంటి వారు అంధంతమస్సున అపారమైనటువంటి దుఃఖానుభవాన్ని శాశ్వతంగా పొందుతారు కదా. అప్పుడు బింబరూపి అయినటువంటి వారి హృదయమునందు బింబరూపి అయి ఉన్నటువంటి శ్రీహరికి ఆ దుఃఖము ఉండదా అంటే ఉండదు. ఎందుకు అనంటే భగవంతుడు అప్రాకృతమైనటువంటి జ్ఞానానంద స్వరూపుడు అని చెప్పటం కొరకే శ్రీహరి
ఖేదమోద జయాపజయ రహితుడు అని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా లింగదేహము కలిగినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి జీవోత్తములైనటువంటి బ్రహ్మ వాయు గరుడ శేష రుద్ర సమస్త జీవులందు కూడా భగవంతుడి బింబరూపి అయి ఉంటూ ఉన్నాడు. వాళ్ళు ముక్తిని పొందినప్పుడు వాళ్ళు మోక్షములో ఆనందాన్ని పొందుతారు కదా, ఆ ఆనందాన్ని వారి బింబరూపి అయినటువంటి శ్రీహరి అనుభవిస్తాడా అంటే ఖచ్చితంగా అనుభవించడు. ఎందుకంటే బ్రహ్మాది దేవతల ఆనందము కంటే శ్రీహరి యొక్క ఆనందము విలక్షణమైనటువంటిది, అంతేకాకుండా అనంత గుణాధికమైనటువంటిది. అటువంటి సామ్యాన్ని అంటే బ్రహ్మ వాయు గరుడ శేష రుద్రాదులు ముక్తియోగ్య జీవులు ముక్తియందు అనుభవించేటటువంటి సుఖాన్ని ఆనందాన్ని వారి బింబరూపి అయినటువంటి భగవంతుడు కూడా అనుభవిస్తాడేమో అనేటటువంటి అనుమానము శంక కలిగినప్పుడు దానిని పరిహరించటానికే ఖేదమోద జయాపజయ మొదలాద దోషಗಳಿಲ್ಲ చిన్మయ అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇక మీరు జ్ఞానానంద స్వరూపుడు అని చెబుతూ ఉన్నారు. ఖేదము మోదము జయాపజయము మొదలైనటువంటి దోషములు లేవు అని అంటూ ఉన్నారు. అయితే భారత భాగవత రామాయణాదులందు కృష్ణ రామ మొదలైనటువంటి అవతారములందు భగవంతుడు కూడా సుఖదుఖములను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కదా. అంటే అవును, మనము చూస్తూ ఉన్నాము. అయితే అది కేవలము నటన మాత్రమే. తామస జీవులు భగవంతుని పట్ల సరి అయినటువంటి జ్ఞానము రాకుండా మోహక జ్ఞానము కలిగి వారు అంధంతమస్సుకు వెళ్ళటానికి భగవంతుడు చేసేటటువంటి ఒక విడంబనము నటన మాత్రమే, అది నిజము కాదు. ఎందుకంటే అతడు చిన్మయగాత్రుడు. ఎవరెవరి గతులను వారు చేరాలి. సాత్వికులు ముక్తికి చేరాలి, రాజసులు నిత్య సంసారానికి శాంతానిక లోకానికి వెళ్ళాలి, కలియాది తామసులు నిత్య నరకానికి అంధం తమస్సుకు వెళ్ళాలి. భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, అప్రాకృతుడు, చిన్మయగాత్రుడు, జ్ఞానానందమయుడు అని భగవంతుణ్ణి ఉపాసన చేసి సాత్విక జీవరాశులు మోక్షానికి వెళతారు. రాజసులు మిశ్రజ్ఞానముతో భగవంతుని యందు సరి అయినటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానము లేకుండా ఉపాసన చేస్తూ స్వర్గము నరకము భూలోకంలో తిరుగుతూనే ఉంటారు. ఇక తామస జీవులు భగవంతుని పట్ల వీడు భగవంతుడు కాడు, మనలాగా ఇతడు కూడా ఒక మనుష్యుడు, ప్రాకృతుడు, ఇతనికి కూడా మనలాగా జనన మరణములు ఉన్నాయి, భాగవతం చెబుతూ ఉన్నది, రామాయణం చెబుతూ ఉన్నది. ఇతడు కూడా సీతా వియోగము కలిగినప్పుడు ఒక సామాన్య మనుష్యుని వలె దుఃఖించినాడు. కృష్ణుడు కూడా తాను అవతార సమాప్తి చేసేటప్పుడు తన శరీరము వంటి ఒక ప్రాకృత శరీరమునొక దానిని సృష్టించి వదిలి వెళ్ళాడు. దానిని చూసి దైత్యులకు మోహక జ్ఞానము కలుగుతూ ఉన్నది. కృష్ణుడు కూడా మనలాగా ఒక మనుష్యుడు, అతని శరీరము కూడా వదిలి వెళ్ళాడు కాబట్టి వాడు ప్రాకృతుడు అని, కృష్ణుడు భగవంతుడు కాడు అనేటటువంటి అన్యథాజ్ఞానము తామస జీవరాశులకు రావడానికి భారత భాగవత రామాయణ హరివంశ మొదలైనటువంటి పురాణములందు ఇతిహాసములందు భగవంతుడు తాను అందరిలాగా పుట్టినట్లుగా పెరిగినట్లుగా అందరిలాగా తాను సుఖదుఖములకు లోనైనట్లుగా విడంబన చేస్తాడు వారికి మోహక జ్ఞానము రావడానికి. కాబట్టే చిన్మయ అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు మనకు జగన్నాథ దాసుల వారు. ఖేద మోద జయాపజయ మొదలాద దోషಗಳಿಲ್ಲ చిన్మయ అనేటటువంటి ఈ రెండు పంక్తులకు
అర్థము ఇంత చెబుతూ, ఇంకా మనకు చాలా ఉన్నది. అయితే ప్రస్తుతానికి ఇంకా ముందు అనేక మార్లు ఇటువంటి విషయాలు వస్తాయి కాబట్టి అక్కడ ఇంకొద్దిగా విస్తారంగా చెప్పుకుందామని చెబుతూ ఇప్పటికీ ఈ 2 పంక్తుల అర్థాన్ని ముగిస్తూ, ఇక సాదరది తన్నంఘ్రి కమలవ నంబి తుతిసువర కాదుకొండిహ ಪರಮ ಕರುಣ ಮಹೋದದಿಯು ತನ್ನವರು ಮಾಡಿದ ಅಪರಾಧಗಳ ನೋಡದಲೇ సలహువ సర్వకామదను అనేటటువంటి 4 పంక్తుల యొక్క విశేష అర్థాన్ని మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.